నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు డాక్టర్ శ్రీహారిక బోనం ఉన్నారు. కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, చాలా మందికి పీరియడ్స్ టైంలోని ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది, బాగా షై ఫీల్ అవుతారు. వాళ్ళు ఎంత మంచి శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేసినప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళకి స్మెల్ స్ప్రెడ్ అవుతుందేమో అనే ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుంది. సో వై ఎందుకు వస్తుంది అంత స్మెల్? దేనికి వస్తుంది? కొంతమందికి ఆ స్మెల్ అనేది న్యాచురల్ గా బ్లడ్ లోంచి వచ్చే స్మెల్ అండి. సో న్యాచురల్ స్మెల్ కి నథింగ్ టు వరీ. కానీ అంటే హైజీనిక్ ప్రాక్టీసెస్ మనం మెయింటైన్ చేయకపోతే వచ్చే స్మెల్, మంచిగా హైజీనిక్ గా వచ్చే స్మెల్, టూ డిఫరెంట్ థింగ్స్ ని గుర్తుపెట్టుకోవాలి. హైజీనిక్ అంటే ఏంటంటే ఒక శానిటరీ నాప్కిన్ 4 to 6 hours మించి వాడకూడదు. మనం లాంగ్ టైం ఎక్కడైనా బయట ఉండి డీలే చేసినా, ఎక్కువ క్లాట్స్ బ్లడ్ శానిటరీ నాప్కిన్ లో ఉన్నా కూడా అందులో చేంజెస్ అయ్యి మెల్లగా స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే మనం 4 to 6 hours ఒకవేళ రెగ్యులర్ గా చేంజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనకి ఫుల్ అవుతున్నప్పుడు వాష్రూమ్ కి వెళ్ళి క్లీన్ చేసుకుంటూ ఉంటే యూజువల్లీ ఏం మేజర్ స్మెల్ అయితే ఉండదు. బట్ కొంచెం బ్లడ్ అనేది డెఫినెట్లీ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు చూడు, మీరు హాస్పిటల్కి వెళ్తారు, ఎవరో దెబ్బ తగిలి వస్తారు, దాని డ్రెస్సింగ్ చేసి వెళ్ళాక కూడా ఆ ప్లేస్ లో కూడా మనకి స్మెల్ వస్తుంది. సో ఎనీవేస్ ఎప్పుడైనా కొద్దిగా బ్లడ్ కి న్యాచురల్ అనేది దాని ఓడర్ దానికి ఉంటుంది. బట్ ప్రొలాంగ్ టైం నాప్కిన్ మార్చకపోతే దాని వల్ల రావచ్చు. సెకండ్ రీజన్ ఇన్ఫెక్షన్స్. ఏమవుతుందంటే నార్మల్ గా మన వెజైనాలో హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి. ఎలా మన గట్ లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి, అలా వెజైనాలో కూడా హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి. ఈ పీరియడ్ బ్లడ్ ఫ్లో టైంలో ఏమవుతుందంటే ఆ హెల్దీ బ్యాక్టీరియా కొంచెం తగ్గిపోతుంది, వాష్ అవుట్ అయిపోతుంది. ఆ టైంలో అన్హెల్దీ బ్యాక్టీరియా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటారు అన్నమాట మెడికల్ టర్మ్ లో. దాని వల్ల కూడా స్మెల్ అనేది రావచ్చు. ఫిషీ ఆర్డర్ ఎస్పెషల్లీ దాని వల్ల వస్తుంది అనమాట. సో అలా ఉంటే మాత్రం ఒకసారి మీకు డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చూసి దానికి మెడికేషన్ అనేది రాస్తారు. ఇది కాకుండా ఎక్సెస్ వైట్ డిశ్చార్జ్ కూడా పీరియడ్ స్టార్టింగ్ ముందు, పీరియడ్ స్టార్టింగ్ ఎండింగ్ లో కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. సో ఆ వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు కూడా దాని స్మెల్ కూడా, ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు కూడా ఈ నార్మల్ ఫ్లోరా కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బ్ అయినప్పుడు కూడా ఉండొచ్చు అనమాట. సో దాన్ని కూడా అటెండ్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది పీరియడ్ టైంలో బయట వాష్ చేసుకుంటూ లోపల కూడా వాష్ చేస్తారు, ఇంటర్నల్ వాష్. వాళ్ళు అనుకుంటారు లోపల వాష్ చేయడం వల్ల వీఆర్ క్లీనింగ్ అనుకుంటున్నారు. ద క్లీనింగ్ ఆఫ్ ద గుడ్ బ్యాక్టీరియా, దాని వల్ల మనకి ఇంకా బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది. సో దీని వల్ల యూజువల్ గా స్మెల్ ఉంటుంది. అదర్వైజ్ యూజువల్ గా రొటీన్ గా నాప్కిన్స్ చేంజ్ చేసుకుంటూ హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఆ కొంచెం ఏదైతే బ్లడ్ స్మెల్ ఉందో బియాండ్ దట్ ఇన్ఫెక్షన్ స్మెల్ అయితే ఉండకూడదు. ఓకే. అండ్ వన్ మోర్ డౌట్ మ్యామ్, చాలా మంది అంటే మనం పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కూడా ఆనియన్ లైక్ నాన్ వెజ్, ఫిష్ ఇలాంటివి ఏదైనా తింటే స్మెల్ వస్తుంది అని అవాయిడ్ చేపిస్తూ ఉంటారు. అది పెద్ద అయిన తర్వాత కూడా హ్యాబిట్ అలవాటు అయిపోతుంది మనకి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకున్న స్పీడ్ డేస్ లోనే నార్మల్ గా అన్ని ఫుడ్స్ తినేస్తూ ఉన్నాం. సో స్మెల్ కి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కాదండి. అస్సలు కాదు. మన ఫుడ్ కి స్మెల్ కి దానికి అసలు సంబంధం లేదు. చాలా మంది లింక్ చేస్తా ఉంటారు అంతే. అవన్నీ మూఢనమ్మకాలే యాక్చువల్లీ. వాళ్ళు ఏం తినాలి, లేదు వాళ్ళు ఏం తినాలని